Audio Jungle. హాయ్ గైస్, అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు ఒక టెంపుల్కి వెళ్ళాను మా ఊరి దగ్గర. అది చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అనమాట. మా చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము, ఇప్పుడు బాగా డెవలప్ అయింది. చూడండి, ఇక్కడ దర్శనానికి వచ్చేస్తామన్నమాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ రీమోడల్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఓల్డ్ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. దర్శనానికి ఎంట్రీ టికెట్ కూడా పెట్టారనమాట. 10 రూపీస్ ఒకటి, 50 రూపీస్ ఒకటి. 50 రూపీస్ అంటే లోపల గర్భగుడి దాకా రానిస్తున్నారు. 10 రూపీస్ అంటే జస్ట్ బయట నుంచి తిరిగేయచ్చు. బాగుంది, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది వెస్ట్ గోదావరి, అంటే ఇప్పుడు ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడెంలో అనమాట. బైనేరు పక్కనే ఉంటుంది. బైనేరు శివాలయం అంటారు. బాగా డెవలప్ చేశారు. ఇది మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అప్పుడు రాళ్లతో ఉండేది, ఎక్కడ ఊరి చివరి ఉంటుంది అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళానమాట. ఈరోజు అనుకోకుండా వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. అట్లా ఇంకా సరే ఈసారి ఈ టెంపుల్ దర్శనం చేసుకుందామని వెళ్ళాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. అలాగే అక్కడ చూడండి, కోలాటం ఆడడానికి ఒక ట్రూప్ వచ్చారు. యాక్టివిటీస్ ఇప్పుడు బాగా అరేంజ్ చేస్తారు, అన్నీ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. అట్లాగే లంచ్ కూడా ఉందన్నమాట. అన్నప్రసాదం కూడా ఉంది. చాలా బాగుంది, మొత్తం అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే కళ్యాణం జరిగే మండపం అది ఉంది. ఇంకోటి తెలుసా మీకు, ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ. అది కూడా చాలా పెద్దగా ఉంది అసలు. ఇది గర్భగుడి అనమాట. లోపల ఈ శివాలయం కూడా పెద్దగా ఉంది. బయట పక్క అదే ప్రెమిసెస్ అన్నీ చాలా బాగున్నాయి. పక్కనే కాలువ ఉంటుంది, బైనేరు కాలువ. ఇదైతే కళ్యాణం జరిగే మండపం అన్నమాట. ఈ మండపం నుంచి ఇట్లా పక్క నుంచి వెళ్తే లోపల పెద్ద గుడి ఉంది. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి. నేనైతే ఎక్కడ వినలేదు. ఆయన కడప డిస్టిక్లోనే చూశాను ఆయన గుడి. ఇట్లా మన సైడ్ అయితే నేను చూడలేదు, ఫస్ట్ టైం అనమాట టెంపుల్ చూడడం. మీ వైపు ఉంటాయేమో కామెంట్ సెక్షన్లో తెలపండి నాకు. ప్రతి గుడిలో కూడా ఇట్లా గన్నేరు చెట్టు ఉంటుంది కదా, తెల్ల గన్నేరు పూలు. ప్రతి శివాలయంలో ఉంటుంది గన్నేరు పూల చెట్టు. అది కూడా పాతబడిపోయి ఎప్పటి నుంచో ఉంటుంది. మళ్ళీ ఆ పూలు ఉంటాయి. చూడండి, టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది గన్నేరు చెట్టు అనమాట. తెల్లగన్నేరు పూజకి వాడతారు కదా పువ్వులు. ఇంకా మేము దర్శనం చేసుకొని అన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేస్తాము. ఇక్కడేమో చూడండి, ఇక్కడ కోలాటం జరుగుతుంది, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రమణాని నమో నమో